పులివెందుల్లో ఈ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని చోరీలు జరిగినాయో 120 రోజుల్లో మీకే తెలుసు. ఎన్ని చోరీలు జరుగుతూ ఉన్నాయో. దానికి కారణం ఇష్టం వచ్చినట్టు ఈ 4 నెలల్లో ఎక్కడ పడితే అక్కడ గ్యామ్లింగ్, మట్కా, జూదం, ఎక్కడ పడితే అక్కడ. ఇంకా కొత్త కాన్సెప్ట్ మొబైల్ జూదం అంట. కసనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ పొలంలో జూదం ఆడిస్తాడు. పులివెందుల టౌన్ లో కొంతమంది టీడీపీ నాయకులు మొబైల్ జూదం అంట. ఒక రోజు ఒక లొకేషన్ లో పెడితే ఇంకో రోజు ఇంకో లొకేషన్ లో అంట. రాత్రికి కమ్యూనికేట్ చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు జూదం ఆడిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ అనుచరులు కానీ నేరాలు ఘోరాలు చేస్తే బాధితులు పోలీస్ స్టేషన్కి పోతే కనీసం ఏనాడైనా సరే పోలీస్ కేసు నమోదు చేసిన దుస్థితి ఏ రోజైనా గత 5 సంవత్సరాల్లో ఉండిందా అని అడుగుతున్నా. శక్తి లేని వారు మీ వారి దోపిడీకి గురి కావడం నిజం కాదా? కడప చుట్టుపక్కల, పొద్దుటూరు చుట్టుపక్కల వందలాది ఎకరాల పేదల భూములను ఆక్రమించి మీరు కదా అవినాష్ రెడ్డిని మాట్లాడతారు. ఒకసారి ఎవరైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అక్రమంగా ఇసుక ఎవరైనా తోలుతున్నారా ఈ జిల్లాలో స్మగ్లర్లు ఎవరైనా సరే? పులివెందుల్లో మట్కా జూదం పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడం జరిగింది. అంతే అక్కడ ఇసుక అక్రమ రవాణా